జమ్మికుంట పట్టణ నడిబోర్డు ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ మరి చిన్న వర్షాలకే నీట మునిగేటువంటి దుస్థితి ఈరోజు ఈ కాలనీలో ఏర్పడడం జరిగింది. మరి ప్రధానంగా గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక రకాల అక్రమాలకు గురి కావడం, లేదంటే ప్రభుత్వ అధికారుల వైఫల్యం కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ సరైనటువంటి పద్ధతిలో నిర్మించని కారణంగానే ఈరోజు హౌసింగ్ బోర్డు మరి వర్షం పడితేనే నీట మునిగి ఇబ్బంది పరిస్థితి కనబడుతుంది. మరి గతంలో కూడా 3 సార్లు పడ్డటువంటి వర్షాలకు మరి అనేక ఇండ్లు నీట మునిగి మరి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది అనారోగ్యాలకు గురి కావడం జరిగింది. దాని నుండి కోలుకోవడం కోసం మరి ప్రజలు సంవత్సరాల కొద్ది ఇబ్బంది పడేటువంటి దుస్థితి ఈ హౌసింగ్ బోర్డులో కనబడింది. మరి ఆనాడు ఉన్నటువంటి పాలకులు, ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా సందర్శించి ఈ ప్రాంతాన్ని తప్పకుండా ముప్పు నుండి మేము కాపాడుతామని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఆచరణలో మరి అది కనబడలేదు. మరి గత సంవత్సరం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి స్వయాన దుర్గమాత అమ్మవారి దగ్గరికి వచ్చి కాలనీవాసు అందరినీ పిలిపించుకొని అందరితో ప్రమాణం చేయించుకొని నాకు ఓటేయండి, నేను తప్పకుండా మీకు ప్రమాణం చేసి అమ్మవారి ఓటే చెప్తా, తప్పకుండా మిమ్మల్ని నేను గెలిచిన తర్వాత శాశ్వత పరిష్కారం చూపిస్తా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి మరి ఆ తర్వాత గెలిచి ఇప్పటికి కూడా ఇటు చూడకపోవడం నిజంగా కూడా బాధాకరం. మరి దీనిపైన భారతీయ జనతా పార్టీ మా పట్టణాధ్యక్ష ఆధ్వర్యంలో మరి మున్సిపల్ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా వాళ్ళు స్పందించని కారణంగా మరి మొన్ననే మేము ఆందోళన కార్యక్రమం చేసినాం. మరి కాలనీ వాసులు మరి అనేక సందర్భాల్లో మాకు మొరపెట్టుకున్నప్పుడు మేము ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకుపోవడం జరిగింది. మరి ఈరోజు కాలనీలో ఉన్నటువంటి మరి ఒక సీనియర్ నాయకుడు మరి మాజీ వార్డు మెంబర్ అయినటువంటి తూడి రవిచంద్ర రెడ్డి గారు కాలనీ వాసు అందరి సహకారంతో ఈరోజు ఆమరణ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. మరి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తిగా కూడా వారికి మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా కూడా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తప్పకుండా కూడా సంపూర్ణమైన మద్దతును మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హౌసింగ్ బోర్డులో తూడి రవిచంద్ర అన్న గారు హౌసింగ్ బోర్డు వరద ముంపు ప్రాంతం పైన ఈరోజు అమరణ నిరాదీక్షకి కూర్చోవడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చినాం. గత దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుండి హౌసింగ్ బోర్డులో మనం ఈ వరద ముంపు ప్రాంతాలను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ అయితే ఎప్పుడైతే కట్టారో అప్పటి నుండి ఈ వరద నీళ్లు బాగా ఆవుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 300 ఇళ్ళు ఉన్నాయి. ఆ 300 ఇళ్ళకి ప్రతి వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు అరిచేతులు ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన దీన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు నేను 1000 కోట్ల రూపాయలు తెచ్చి ముఖ్యంగా హౌసింగ్ బోర్డుని డెవలప్ చేస్తా అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఇటు ముఖాన్ని చూడట్లేదు. అంటే అధికారం రాకముందు మాట, అధికారం వచ్చినాక ఒక మాట లెక్కుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉంది, వారైతే ఇటు పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము మొన్న బీజేపీ పార్టీ తరఫున కూడా పట్టణ కమిటీ తరఫున స్థానిక మన మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకరోజు వినతి పత్రం ఇచ్చిన స్పందన లేకపోతే ర్యాలీ చేస్తూ కూడా ఆ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా స్పందన లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులలో ఒకవేళ ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కాలనీవాసులు, హౌసింగ్ బోర్డు కాలనీవాసులు ఈరోజు చేస్తున్నటువంటి అమరణ దీక్షకి మేము సంఘీభావం తెలపడానికి వచ్చినాం. స్థానికంగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న సమస్య పైన మిత్రుడు మాజీ వార్డు మెంబర్ రవిచందర్ రెడ్డి గారు గత కొంతకాలంగా హౌసింగ్ బోర్డు ముప్పు ప్రాంతంగా, అంటే ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డులో వర్షం పడితే ఇక్కడ ఉన్న ప్రజలు అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఉంటున్నారన్న వారు కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. కమిషనర్ గారికి కలెక్టర్ గారు కూడా వివరించి చెప్పి ఆ సమస్య ఏదైతున్నదో దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా ఇక్కడున్న కమిషనర్ గారు అంతకుముందు అనంటే అందరూ కూడా అప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పాలక వర్గం కూడా చాలా సందర్భాలలో ఈ హౌసింగ్ బోర్డు కాలనీ సందర్శించి ఇక్కడ శాశ్వత పరిష్కారం మేము చేస్తామని చెప్పి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం చాలా సందర్భాలలో చెప్పారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో
పలు కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పటి వరకు ఈ అధికారులకు కానీ పాలకులు కానీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. వెంటనే అధికారులు, కమిషనర్ గారు వెంటనే స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.